హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాటర్ అండ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జియో ట్యాగింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్లో చూసిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇల్లు దగ్గర జియో ట్యాగింగ్ అంటున్నారు. ఉపాధి పనులు చేసేటప్పుడు గ్రామాల్లోని మేట్లు కావచ్చు, బీఆర్పీలు కావచ్చు, పనిచేసిన ప్రదేశంలో జియో ట్యాగింగ్ చేయాలి అనే పదము మనం విరిగా వింటూ ఉంటాం. అయితే ఈ జియో ట్యాగింగ్ అంటే ఏంటి, ఈ జియో ట్యాగింగ్ ఎలా చేస్తారు, ఈ జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన భూమిపైన ఉన్న ప్రాంతాలను సులువుగా గుర్తించడానికి భూమిని కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. ఆ భాగాలను నిలువు రేఖలతో మరియు అడ్డంగా ఉన్న రేఖలతో విభజించడం జరిగింది. ఈ నిలువుగా ఉన్న రేఖలను అక్షాంశాలని, అడ్డంగా ఉన్న రేఖలను రేఖాంశాలని పిలుస్తాము. అయితే ఇప్పుడు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా ఉండే వాటిని అక్షాంశాలు అంటాం. అలాగే తూర్పు నుంచి పడమరకు ఉండే వాటిని రేఖాంశాలు అంటాం అన్నమాట. అయితే ఇది ప్రతి ప్రాంతానికి ఈ విధంగా విభజించడం జరుగుతుంది. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో, ఈ ఉత్తర ధ్రువం అక్షాంశాలు రేఖాంశాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్రాంతాన్ని ఒక జిపిఎస్ లొకేషన్ అని అంటాం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన భూమి. ఇక్కడ మనకు నిలువుగా కొన్ని రేఖలు కనబడుతున్నాయి, అలాగే అడ్డంగా కూడా కొన్ని రేఖలు అనేవి మనకి కనబడుతున్నాయి. ఇక్కడ మనం అడ్డంగా చూసారా 50, 70, 90 ఈ నెంబర్తో మనకి కనబడుతున్నాయి. నిలువుగా ఉన్న వాటిని 10, ఇది మన భారతదేశం కాబట్టి ఇక్కడ 10, 30 ఈ విధంగా కనబడుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది మనం క్లోజ్గా వెళ్ళే కొద్దీ ఆ రేఖల సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇలాగా ప్రతి ప్రదేశాన్ని కూడా ఈ రేఖలు అనేవి విభజించి మనకి లొకేషన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఇవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు మనం మన ప్రాంతాన్ని, భూమికి ఇప్పుడున్న విలువ వేరు, మన ప్రాంతాలని పట్టా పుస్తకంతో మనము గుర్తిస్తాం కదా. ఆ పట్టా పుస్తకములో ఉన్న ఏదైతే లొకేషన్ ఉందో ఈ ప్రాంతం మనది అని తెలియజేయడానికి, ఇప్పుడు ఈ ప్రదేశం ఉంది, ఈ ప్రదేశము ఒక రైతుది అనుకుందాం, ఈ ప్రదేశము ఆ రైతుది అక్కడ ఉందని మనం గుర్తించడానికి మనం ఇందాక తెలియజేసినట్టు ఈ లొకేషన్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. ఈ లొకేషన్ మనం ప్రస్తుతం చూడడానికి మన వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేది నోట్ కెమెరా. ఇది ఫోన్ అప్లికేషన్, ఫోన్లో కూడా మనము దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాక అక్షాంశాలు రేఖాంశాలు అన్నాను కదా, ఇక్కడ మనకి ఈ 2 నెంబర్లు వస్తాయి అన్నమాట. ఒకటి ఈ అక్షాంశాల దగ్గర నుంచి ఒక నెంబర్ వస్తుంది, అలాగే రేఖాంశాల దగ్గర నుంచి కూడా ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 2 నెంబర్లు ఎక్కడైతే కలుస్తాయో, ఈ 2 రేఖలు కలిసే ప్రదేశంలో దాని యొక్క నెంబర్ అనేది వస్తుంది. ఉదాహరణకు ఈ రైతు నోట్ కెమెరాతో తను నాటిన మొక్క దగ్గర ఒక ఫోటో తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ మూలన 17.8068116 ఇది లాటిట్యూడ్ అంటే అక్షాంశం. ఇది లాంగిట్యూడ్ 82.46799. ఇది ఈ మొక్క ఎక్కడైతే నాటాడో ఆ నాటిన ప్రదేశం యొక్క లొకేషన్ అన్నమాట. ఈ ఎలివేషన్ అంటే 937.0 ±76. ఈ ఎలివేషన్ ఏంటంటే సముద్రం నుంచి మనం ఎంత ఎత్తులో ఉన్నాం అనేది చూపించేది ఎలివేషన్ అన్నమాట. ఇది మీటర్లో ఉంది చూసారా. ఈ రైతు ఎవరైతే ఈ మొక్క నాటారో ఆ మొక్క నాటిన ప్రదేశం అనేది మన సముద్రం నుంచి 937 మీటర్లు ఎత్తులో ఉంది. అలాగే ఈ యాక్యురసీ చూసుకుంటే మనకి ఈ ప్రదేశం నుంచి ఎంత దూరం దాకా ఇది చూపించవచ్చు. అంటే మనము ఆ లొకేషను క్లారిటీగా మనము ఎక్కువ ఫోకస్ చేయకపోవడము, వీటి వల్ల కొంత ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎంత దాకా వస్తుంది, ఈయన సరిగ్గా తీయలేదు కాబట్టి 2200 మీటర్లు ఎర్రర్ వచ్చింది. ఇది మనకి 10 నుంచి 20 మధ్యలో ఉంటే కరెక్ట్ పాయింట్ మనకి చూపిస్తుంది అనమాట. ఉదాహరణకు ఇంకా చూసుకుంటే మీరు చూడండి, మనం ఈ లొకేషన్ చూడాలంటే ఖచ్చితంగా ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే ఈ వివరాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకి వీటిని ఎలా చూస్తాం, ఇప్పుడు మనం ఈ గుర్తెట్టుకోండి 17.80092. దీన్ని మనం ఇక్కడ లొకేషన్లో
17.800 17.800 అలాగే రెండోది లాంగిట్యూడ్ 82.48 475142 ఈ రెండు నెంబర్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ 17.800 అలాగే 82.475142. ఇప్పుడు మనం ఆ నెంబర్ ఎంటర్ చేసి మనం తెచ్చుకున్నట్టయితే ఆ రైతు ఎక్కడైతే మొక్క నాటాడో ఆ ప్రదేశాన్ని మనకు చూపిస్తుంది అన్నమాట. ఈ ప్రదేశంలో ఆ రైతు అనేది ఆ మొక్క నాటడం జరిగింది. సో వేరే వ్యక్తులు ఎక్కడి నుంచి అయినా ఈ ప్రదేశాన్ని ఆ లొకేషన్ ద్వారా మనము చూసే అవకాశం అనేది కలుగుతుంది. దేని ద్వారా? ఆ ప్రదేశాన్ని మనం జియో ట్యాగ్ చేయడం ద్వారా. అదే జియో ట్యాగ్ చేయకపోయామనుకోండి ఆ ప్రదేశం మనకు తెలియదు అనమాట. ఈ విధంగా మనకు జియో ట్యాగింగ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ జియో ట్యాగింగ్ అనేది ప్రస్తుతం మనకి అందరికీ మొబైల్ వచ్చేసాయి. ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా సరే ఈ మొబైల్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆ ఊరి పేరు టైప్ చేస్తే చాలు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిపోతుంది. అంతలాగా అప్డేట్ అయింది. దేని ద్వారా? ఈ లొకేషన్స్ అన్నమాట. ల్యాండ్ పట్టా వివరాలు తెలుసుకోవడానికి, లొకేషన్ చూసుకోవడానికి, అలాగే మనం ఏ ప్రాంతంలో మన ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఉపయోగించేది ఈ జియో ట్యాగింగ్ అనమాట. కాస్త వరకు కొంచెం అర్థమైంది కదా. ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈ జియో ట్యాగింగ్ని ఉపయోగించి మనం మన ఏరియాల్ని కూడా చూసుకోవచ్చు. దూరాలు, ఏరియాలు, ఎంత ఎకరా ల్యాండ్ ఉంది, ఇవన్నీ మనము కొంచెం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ జియో ట్యాగింగ్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ రైతు ఈ ప్రాంతంలో ఒక 10 మొక్కలు వేసాడు అనుకుంటాం. ఆ 10 మొక్కలు ఎంతెంత దూరంలో వేసాడు. ఇప్పుడు అక్కడ ఒక మొక్క వేసాడు, ఇక్కడ ఒక మొక్క వేసాడు, అలాగే ఇంకో మొక్క ఇక్కడ వేసాడు. ఇలాగా ఎంతెంత దూరంలో ఆ మొక్కలు వేసాడు అనే వివరాలు మనకు ఈ జియో ట్యాగింగ్ వల్ల తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఇల్లుకే కనుక జియో ట్యాగింగ్ చేస్తే ఆ ఇల్లు ఏ ప్రాంతంలో కట్టాడు అనే వివరాలు మనకు తెలుస్తుంది. అలాగే మన భూమికే కనుక జియో ట్యాగింగ్ చేస్తే ఆ భూమి మనకి ఏ ప్రదేశంలో ఉంది అన్న వివరాలు అనేది మనం జియో ట్యాగింగ్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు అనమాట. ఇదే కాదు, మనకు ఈ రేఖలు ఉన్నాయి కదా, ఇది మనం ప్రస్తుతం చింతపల్లి ఏరియాలో చూపిస్తుంది ఇది. అదే ముంచంపుట్టు ఏరియా తీసుకుంటే అక్కడ ఇప్పుడు ఇది 17తో మొదలైంది కదా, అది 18తో మొదలవుతుంది అనమాట. వేరే ప్రాంతం, ఎందుకంటే ఈ రేఖ అనేది పైకి వెళ్తుంది కొంచెం. అలాగా ప్రాంతం మారే కొద్దీ ఈ నెంబర్ అనేది మారిపోతూ ఉంటుంది. వేరే దేశంలో చూసుకుంటే ఇంకో నెంబర్ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఈఫెల్ టవర్ ఏదో చూస్తున్నాం, అక్కడ వేరే నెంబర్తో మనకి మొదలవుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసారా నెంబర్ మారింది. అక్కడ మనకి ఇది 80తో ఉండాల్సింది 48 వచ్చింది. నిలువుగా ఉండాల్సింది 10, ఇక్కడ 2తో మొదలైంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని బట్టి మనకి ఈ జియో ట్యాగింగ్ లొకేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. తీసుకుంటే ఇక్కడ ఒక రైతు ఇక్కడ మనకు ఫోటో తీసారు కదా, ఆ రైతు తీసిన ఫోటో దగ్గర లొకేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. ఈ ఎంటర్ చేసిన దగ్గర నుంచి ఏదైతే ఆ లాటిట్యూడ్ ఉందో అది కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే లాంగిట్యూడ్. ఇప్పుడు అవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ సెర్చ్ దగ్గర కొడితే అలాగా అతను ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే మొక్కలు నాటాడో ఆ ప్రదేశంలో మనకి తీసుకెళ్ళి చూపిస్తుంది. ఇలాగా ఎంతమంది రైతులు ఎక్కడెక్కడ మొక్కలు నాటారు, ఎక్కడెక్కడ మనకు పనులు చేశారు, ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకున్నారు అనే వివరాలు మనకి తెలుసుకోవడానికి ఈ జియో ట్యాగింగ్ అనేది మనకు ఎంతో ముఖ్యం అన్నమాట. కాబట్టి జియో ట్యాగింగ్ చేసేటప్పుడు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు మిస్ అవ్వకుండా మనము ఫోటో తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే అదే ముఖ్యంగా మళ్ళీ యాక్యురసీ. ఇక్కడ చూసారంటే ఈ యాక్యురసీ చూసారా 7.8. ఇంకో దగ్గర ఇక్కడ చూస్తే దీని యాక్యురసీ చూడండి ఎంత ఉంది, ఇది
2200 ఇంత ఉండకూడదు. ఎంత ఉండాలి? 10, 25 నుంచి లోపే ఉండాలి. ఈ యాక్యురసీ అంటే 20 నుంచి లోపే ఉండాలి. ఎక్కువ ఉందనుకోండి, మనం తీసిన ఫోటో ఇక్కడ తీసినట్టయితే ఆ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఒక 20 మీటర్ల దూరం దాకా చూపిస్తుంది. 20 మీటర్ల యాక్యురసీ ఇచ్చిందంటే మనం తీసిన ఫోటో నుంచి 20 మీటర్ల దూరం దాకా ఈ రేడియస్ దాకా చూపించే అవకాశం ఉంటుంది. అదే 2200 అంటే ఇంకెక్కడో చూపిస్తుంది. అప్పుడు రాంగ్ లొకేషన్ చూపిస్తుంది. కాబట్టి ఫోటో తీసేటప్పుడు మనము ఎప్పుడు కూడా యాక్యురసీ అనేది 20 నుంచి లోపలే ఉండాలి. ఎక్కువ మనం ప్రయత్నిస్తే 10 నుంచి లోపు ఉండేలాగానే చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే యాక్యురేట్గా మనకు జియో ట్యాగింగ్ అయినట్టు మనము నిర్ధారించుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఫోటో తీసేటప్పుడు ఎర్రర్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనిపించట్లేదు. అలా రాకుండా ఎలా తీయాలి? ఇప్పుడు మనం తీసేటప్పుడు ఫస్ట్ అలా ఎర్రర్ చూపిస్తుంది, మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనబడదు. కానీ మధ్యలో మనము ఏం చేయాలి? స్క్రీన్లో 2-3 సార్లు మనము ఫింగర్తో ట్యాప్ చేసినట్టయితే మధ్యలో రెడ్ సింబల్ వస్తుంది కదా, ఫింగర్తో ట్యాప్ చేసినట్టయితే మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వివరాలు అనేవి వస్తాయి. యాక్యురసీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం మధ్యలో యాక్యురసీ తగ్గేంత వరకు ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే యాక్యురసీ 10 కన్నా తక్కువ వస్తుందో అప్పుడు మనం ఫోటో క్యాప్చర్ చేయాలి. అలా చేసినప్పుడు మనము ఏ ప్రదేశంలో అయితే ఫోటో తీసామో ఆ ప్రదేశం యొక్క లొకేషన్ అక్కడ రాసుకోవాలి. నేను చింతపల్లి దగ్గర తీసాను కాబట్టి చింతపల్లి దగ్గర రాసుకుంటున్నాను. తర్వాత ఆ ఫోటో అనేది ఏ పర్పస్ మీద తీసాం, ఇల్లు కట్టడానికి తీసామా, మొక్కలు నాటడానికి తీసామా, లేదా ఉపాధి పని చేయడానికి తీసామా, ట్రెంచ్ పనులు అవి చేస్తాం కదా, ట్రెంచ్ పనుల కోసం తీసి ట్రెంచ్ పనులు అని ఏ పర్పస్ మీద ఆ ఫోటో తీసామో ఆ ఫోటో యొక్క పర్పస్ అనేది మనం అక్కడ రాసి సేవ్ చేసుకోవాలన్నమాట. అలా సేవ్ చేసుకున్నట్టయితే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. జియో ట్యాగింగ్ ఎలా చేయాలో అర్థమైంది కదా. సో ఈ సూచనలు పాటించినట్లయితే మనం ఏ ప్రదేశంలో జియో ట్యాగింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో చక్కగా ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరొక కొత్త కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే ఎవరికైతే తెలియదో తెలుసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి కాన్సెప్ట్లతో మీ ముందుకు మీ అందరికి ఉపయోగపడే కాన్సెప్ట్లో మళ్ళీ మనం కలుద్దాం.